యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం గౌడ సంఘం కమిటీ హాల్లో మండల అధ్యక్షుడు పూజారి కుమారస్వామి అధ్యక్షతన కల్లుగీత కార్మిక సంఘం మండల 10వ మహాసభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉపాధ్యక్షులు బోలగాని జయరాములు పాల్గొని మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం రోజున గౌడ సంఘం కమిటీ హాల్లో మండల అధ్యక్షుడు పూజారి కుమారస్వామి అధ్యక్షతన కల్లుగీత కార్మిక సంఘం మండల 10వ మహాసభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉపాధ్యక్షులు బోలగాని జయరాములు పాల్గొని మాట్లాడుతూ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గీత కార్మికులకు ఇచ్చిన హామీలను 2 సంవత్సరాలు గడిచినా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని, ఇప్పటికైనా గీత కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే అమలు చేయాలని కోరారు. అనంతరం మండల నూతన కమిటీని నిర్వహించారు. మండల అధ్యక్షునిగా కోరికొప్పుల కృష్ణయ్య, ఉపాధ్యక్షుడిగా దూసరి మురళి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రాగీరు కృష్ణయ్య, రాష్ట్ర కార్యదర్శి బూడిద గోపి, రాష్ట్ర నాయకులు దూపటి వెంకటేష్, మోరిగాడి చంద్రశేఖర్, జిల్లా నాయకులు సుధకాని సత్యరాజయ్య, కార్యదర్శి మిట్ట శంకరయ్య, నల్లమాస తులసయ్య, మోరిగాడి రమేష్, బండి రాములు, లోడి చిన్నమల్లయ్య, దొంగెన మహేశ్వర్, మాటూరు కృష్ణమూర్తి, గడ్డమీది సత్తయ్య, దంతూరి వెంకటేష్, దూడల శ్రీనివాస్, కొంచెం కృష్ణమూర్తి, దూసరి ఆంజనేయులు, పల్లె రాజాలు, గనగాని మల్లేశం, దూపటి లింగమయ్య, సుధకాని సురేష్, మధు, యాదగిరి, పండరి కృష్ణమూర్తి, గణేష్ తదితరులు పాల్గొన్నారు. చాలా సమస్యలు సాధించుకున్నవి. ఆ సమస్యలు పరిష్కారం కావాలంటే గీతా కార్మికులందరూ ఐక్యం కావాలంటే మన దాంట్లో రెడ్డోళ్ళ తర్వాత గంలోలకి ఎక్కువ ఉంది రాజకీయంగా. ప్రతి పార్టీలో గంలోలు వాళ్ళు ముఖ్య నాయకత్వం వహిస్తున్నారు. ఆ ముఖ్య నాయకత్వం వహించి దాదాపు టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలన చేసింది. ఆమోదించడం జరిగింది కాబట్టి సప్పట్ల ద్వారా మరొకసారి ఆమోదించాల్సిందిగా కోరుతా ఉన్నాం. సబ్సిడీ రుణం ఇవ్వాలి. అదేవిధంగా ప్రతి గీత కార్మికునికి మోటార్ సైకిల్ ఇవ్వాలి. పెండింగ్లో ఉన్న మన జిల్లాలో 100 మందికి రావాల్సిన 2,80,00,000 రూపాయలను విడుదల చేసి బాధిత కుటుంబాలకు అందించాలని, అదేవిధంగా వృత్తిలో ప్రమాదాలు నివారించడానికి ఇస్తామన్న కాటమే రక్షణ కవచాలు మన జిల్లాలో 14,000 పైచీలకు గీత కార్మికులు ఉంటే ఇప్పటి వరకు 600 మంది మాత్రమే ఇవ్వడం జరిగింది. మొత్తం గీత కార్మికులందరూ కూడా తక్షణమే అందించాలని, అదేవిధంగా ప్రభుత్వం ఏదైతే మన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ కూడా అమలు చేయాలని కల్లుగీత కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. ఒకవేళ ఈ ప్రభుత్వం స్పందించి గీత కార్మికుల సమస్యలపై పరిష్కరించకపోతే మాత్రం భవిష్యత్తులో జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో గీత కార్మికులను చైతన్యవంతం చేసి అనేక ఉద్యమాలను నిర్మించి ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా గత ప్రభుత్వం వైన్ షాపులలో 15% రిజర్వేషన్ ఉన్న సందర్భంలో మేము వస్తే 25% ఇస్తామని గొప్పగా ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు గడిచింది. మొన్న ప్రకటించిన ఎక్సైజ్ పాలసీలో పాత విధానాన్ని 15% కేటాయించడం వారి కుటిలత్వానికి నిదర్శనంగా భావిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా 20% కేటాయించి వాటిని కూడా 3 లక్షల రూపాయల తర్వాతే కాకుండా గీత సొసైటీలకు ఉచితంగా ఇవ్వాలని కూడా కల్లుగీత కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. మండలం అంతా కలిసి నూతనంగా బాడీ ఏర్పాటు చేసి ఈరోజు నాకు అధ్యక్ష పదవి ఇచ్చినందుకు మరి పేరున వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ఎల్లవేళ పూర్తి పని చేస్తానని కోరుతూ మరి భవిష్యత్తులో కూడా ప్రభుత్వం నుంచి ఏది వచ్చినా మరి సంఘాలకు గౌరవ అధ్యక్షుడు ఇచ్చినందుకు నాకు చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ కమిటీ తరఫున ఎల్లవేళని కృషి చేస్తానని సందర్భంగా మళ్ళీ గీత కార్మిక సంఘం ఆలేరు మండలంలో ఏర్పాటు చేసినటువంటి 10వ మహాసభలలో ఈరోజు కొత్తగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఇటు కార్యవర్గంలో నాకు కల్లుగీత కార్మిక సంఘం మండల ఉపాధ్యక్షునిగా నాకు అవకాశం కల్పించినందుకు మండల కమిటీకి మరియు జిల్లా కమిటీకి, రాష్ట్ర కమిటీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే మున్ముందు గౌడ సోదరులలో ఏర్పడినటువంటి ఇబ్బందులను ఎల్లవేళలా వారిని పరిరక్షిస్తూ మా
మండల స్థాయిలో గుర్తించి జిల్లా స్థాయికి తెలుపుకుంటూ రాష్ట్ర స్థాయిలో కూడా వారికి వచ్చే సమస్యలను మరియు చేసే